చూస్తుంటే ఎంత బాలుగారు కనిపిస్తున్నారు తెలుసా. అంటే హావభావాలు, ఆ నమ్రత అండ్ గుర్తు చేసుకునే పద్ధతి అంతా కూడా. సో ఐఎమ్ ష్యూర్ చాలా క్లోజ్ జర్నీ అయి ఉంటుంది మీ ఇద్దరిది. అంటే చాలా ప్రోగ్రామ్స్కి మీరు వెళ్ళారు బాలుగారితో కలిసి. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు నా 4000 లోపలికి వెళ్తున్నాయంటే నేను ముఖ్యంగా తలుచుకోవాల్సింది బాలుగారిని, కోటి గారిని. కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు వారిని. కాకపోతే బాలు గారు అంటే చిన్నప్పుడు మనకు ఒక డిక్షనరీ అంటే ఇంట్లో అమ్మ నాన్న మనకి ఎట్లా స్కూల్లో ఎలా నేర్చుకుంటాం అలాగే పాట అనగానే గుర్తొచ్చేది బాలుగారే. నేను విన్న పాట బాలుగారు ముందు పాడాలని ఉంది 2003లో పాడాలని ఉంది కార్యక్రమంలో నేను పాడడం జరిగింది వారి సమక్షంలో. 2003 అప్పుడు నేను విజయవాడలో చదువుకుంటున్నాను. ఫస్ట్ ముంబైలో షణ్ముఖానంద ఆడిటోరియంలో మా ఫైనల్స్ అయ్యాయి. ఒక 6000 మంది జనాన్ని చూసి నేను చాలా ఇదైపోయాను, షివర్ అయిపోయాను. ఆ ప్రోగ్రామ్కి హరిహరన్ గారు, శివమణి గారు గెస్ట్లుగా వచ్చున్నారు. ఆ ప్రోగ్రామ్ ఒకవేళ ఫైనల్ ఫస్ట్ వచ్చింది, అంతా అయిపోయింది. మళ్ళీ విజయవాడ చదువుకోవడానికి వెళ్ళిపోయాను. కానీ బాలుగారి మీద ఒక మక్కువ, ఏం చేయాలి మళ్ళీ ఆయన కలవాలంటే ఏం చేయాలి. కన్నడ ఎదు తుమ్మి హాడువేను అని కన్నడలో కూడా ఈ పాడుతా తీగ లాంటి కార్యక్రమం ఒకటి ఉంది. 4 ఇందిరా గారిని ఒక అక్క, ఆ అక్క హెల్ప్ తీసుకొని కొన్ని కన్నడ పాటలు నేర్చుకొని ఆడిషన్కి పంపించాను. సెలెక్ట్ అయ్యాను దానికి కూడా. మీరేంటి ఇక్కడ అన్నారు బాలు గారు. అంటే ఎపిసోడ్ ఫస్ట్ డే పాడడానికి వచ్చాను సార్ అంటే, కన్నడ వచ్చా అంటే, లేదు సార్ మీకోసమే వచ్చా అన్న. కన్నడ వాళ్ళకి భాషాభిమానం చాలా ఎక్కువ, చాలా జాగ్రత్తగా పాడండి అన్నారనమాట. నేను ప్రతి రౌండ్ నేను విన్ అవ్వాలనుకున్నాను. ఎందుకంటే ఇది విన్ అయితే ఇంకొక ఛాన్స్ వస్తుంది, బాలుగారి ముందు పాడే ఛాన్స్ వస్తుంది అని ఒక తపన అంతే తప్ప ఫైనల్స్ విన్ అయితే మనకి ఏదో వచ్చేస్తుంది ఎలా కాదు. ఆశ్చర్యం, అది కూడా ఫైనల్స్ విన్ అయ్యే అవకాశం కలిగింది. ఎల్ సుబ్రహ్మణ్యం విన్ అయ్యాను. ఎల్ సుబ్రహ్మణ్యం గారు వచ్చారు దానికి. అంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాస్ ఐ గాట్ దట్ ఇంటరాక్షన్ విత్ సచ్ స్టాల్వర్డ్స్. ఇదంతా 2005లో అయింది. ఏం పాట పాడారు కృష్ణ? కన్నడ. అంటే టఫ్ పాటలు ఎంచుకునేవారా మీరు మామూలుగా? ఎలాగా? వాళ్ళే ఇచ్చేవారు. ఫైనల్స్లో సాధనే పరమపద సాధనే పరమసుధా ఇలాంటి పర్వ అనే పాటలు అన్నప్పుడు అసలు బాలుగారే. సో ఇలాంటివన్నీ పాడాను. ఇంకా అక్కడ లలిత గీతాలు ఎక్కువ ఫేమస్, భావగీత అంటారు. యారిగుంటు యారిగిల్ల బాలెల్ల నేరు బెల్ సంథింగ్ అలాంటి లలిత గీతాలు ఇలాంటివన్నీ పాడడం జరిగింది. ఇదంతా అయిపోయి మళ్ళీ విజయవాడ రావడం జరిగింది. ఇంకా జాబ్ రీత్యా హైదరాబాద్ వద్దాము అని డిసైడ్ అయ్యాను. మళ్ళీ జాబ్ ఏమిటి? నేను సింగర్ అవుదామని హైదరాబాద్ రాలేదు, విజయవాడలో ఉండేవాడు నేను. అవును, బట్ మరి హైదరాబాద్ వచ్చేసి వేరే ఉద్యోగం కోసం పెట్టుకుని. అంటే ఐ నీడ్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ ఆబ్వియస్లీ కదా. పాట పద్యం అన్నీ మనకి ఎంతవరకు హెల్ప్ చేస్తుందో మనకు తెలియదు. సో వీఆర్ ఫ్రమ్ ఏ లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మాకు కష్టం కలిగించి కూడా మా అమ్మ నాన్నలు మమ్మల్ని జాగ్రత్తగా పెంచారు, కానీ వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, అది నాకు తెలుసు. సో అందుకని విజయవాడలో ఉంటే దానికన్నా హైదరాబాద్లో ఇంకొంచెం ఎక్కువ జీతం వస్తుందనే ఉద్దేశంతో, లేదా కొంచెం టెక్నికల్గా ఇక్కడ ఏదైనా నేర్చుకొని ఇక్కడ అవుదామనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ రావడం జరిగింది. బట్ అనుకోకుండా రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా జాబ్ వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అప్పుడు ఎస్ఎఫ్ఎం, తర్వాత రెడ్ ఎఫ్ఎం. సో అక్కడ నాకు పార్ట్ టైం జాబ్ వచ్చింది. అండ్ ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రీ కోటి గారిని. కోటి గారిని అక్కడే కలవడం జరిగింది. అంటే నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్న దగ్గరలోనే కోటి గారు ఆఫీస్ ఉందని తెలిసింది. అప్పుడే వారు గోపి గోడ మీద పిల్లి అనే సినిమా తీస్తున్నారు. సో ఇలా నా పేరు శ్రీకృష్ణ అండి, ఇలా పాడుతూ ఉంటాను అంటే, నోటేషన్ పాడతావా అన్నారు. నాకు సరిగ్గా రాదు కానీ వచ్చు అని చెప్పేసా. అంటే రాదు అంటే మళ్ళీ పక్కకు పెట్టేస్తారేమోనని ఏదో అన్నారు, నాకు ఇంకా గుర్తు. తనన్నా తరణన్నా తననా తరణన్నా తననా తరణన్నా ఒకసారి రిపీట్ చేయన్నారు అనమాట. పాడాను. సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి గారి సా 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 నిసరీరి మగారి సా ఏదో నోటేషన్ బాగుంది. నా దగ్గర ఫ్రీలాన్స్గా పనిచేస్తూ బయట పాడుతూ ఉంటావా, హ్యాపీ పని చేయమా అన్నారు. అనుకోకుండా పాడే అవకాశం వచ్చిందే అని ఉదయం 8 to 9 ఈవినింగ్ 8 to 9 ఎఫ్ఎంలో జాబ్.
ఈ మధ్యలో కోటి గారి దగ్గర. సో సంగీతంతో బంధం అలా అలా ఏర్పడింది. వచ్చేసింది. ఇక్కడ పాటలు వేసుకుంటూ అక్కడ పాటలు పాడుకుంటూ. అవును, అంతేగా? అంతే. సో అలా స్టార్ట్ అయింది. కానీ 2003-05 విన్నింగ్ తర్వాత కుప్పలు తప్పలుగా అవకాశాలు వచ్చేలేదా? లేదు, ఒకే ఒక ఆపర్చునిటీ వచ్చింది ముహూర్తం అనే సినిమా కోసం. బికాజ్ పాడాలన్నది కార్యక్రమానికి వర్క్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ గారు ముహూర్తం అనే ఫిలింకి రవి గారిని, ఆర్ట్ డైరెక్టర్ రవి గారు, వారు ఆ ఫిలింకి డైరెక్ట్ చేసినప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ ఒక్క పాట పాడి వెళ్ళిపోయాను. బట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత 2008లో రిలీజ్ అయింది అనమాట ఆ సినిమా. సో ఆ తర్వాత నాకు ఆపర్చునిటీస్ రాలేదు. ట్రై చేసుకోలేదు కూడా. తీసుకోండి, నా పాట వినండి, నా క్యాసెట్ వినండి. ఇక్కడ ఒక సముద్రం ఆల్రెడీ ఉంది హైదరాబాద్లో. అండ్ నేను సింగింగ్ అనుకొని రాలేదు. మై మెయిన్ మోటో ఈస్ టు సపోర్ట్ మై ఫ్యామిలీ. బికాస్ మా తమ్ముడు చదువుకుంటున్నాడు, మా చెల్లి, నేను, ముగ్గురా మీరు? మా తమ్ముడు, మా చెల్లి, అమ్మ, నాన్న, నేను, మా బామ్మగారు, మేము అందరం ఉండేవాళ్ళం. కృష్ణ అంతా బాగా పాడతారా అందరి ఇంట్లో? మా ఇంట్లో ఎవరు పాడరు యాక్చువల్లీ, కానీ నాన్నగారు కూన్ రాగాలు అప్పుడప్పుడు తీస్తూ ఉంటారు. మా ఇంట్లో అమ్మగారు పాడరా? మామూలుగా అమ్మ నుంచి నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు, అమ్మ పాడి అని అంటారు అందరూ. అమ్మ ద్వారానే నేర్చుకున్నా. అమ్మ పాడడం రాదు, కాకపోతే అమ్మ దగ్గరుండి. మా ఇంట్లో ఉదయం నా టైం స్టార్ట్ అయ్యేది మార్నింగ్ 6 o'clock ఆల్ ఇండియా రేడియోతో. నాదస్వరం, భక్తిరంజని. మా ఇంట్లో 6 o'clock అందరం లేవాలి. మా అమ్మ ఇల్లు చిమ్మడం, చిన్న ఇల్లే, బట్ నాదస్వరం అంతా వార్తలు, మన సంస్కృతంలో వార్తలు, పాటలు, ఇవన్నీ కూడా రేడియోతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో. బికాజ్ నా 6th 7th క్లాసెస్ నుంచి ఆల్ ఇండియా రేడియోలో మంజులూరి కృష్ణకుమార్ గారిని, వారు నాకు లెటర్స్ చదివే అవకాశం, వ్యాసాలు చదివే అవకాశం, ఇవన్నీ ఇచ్చారు. కాంట్రాక్ట్స్ సాంస్క్రిట్ స్టూడెంట్గా తెలుసు. అంటే కాంట్రాక్ట్ వేసి దానికి మిమ్మల్ని ఆ పాత్రకి ఆ రోజు రికార్డింగ్ ఉన్న రోజు వెళ్ళాలి. అవును, చాలా హెల్ప్ చేశారు ఆవిడ. నాకు ఫినాన్షియల్గా నాకు చాలా హెల్ప్ అయింది. అది నా MSc వరకు హెల్ప్ అయింది. దీంతోనే నాకు రెడ్ FM, SFMలో జాబ్ కూడా వచ్చిందనమాట. ఎక్సలెంట్. సో ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో. నేను గుర్తుపెట్టుకోవాలి మంజులూరి కృష్ణకుమార్ గారిని, రాజారెడ్డి గారు, వాళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరికీ సందర్భంగా కృతజ్ఞతలు. చాలా అంటే అంత అక్కడి నుంచి మొదలయ్యి ఇంత పోటీ ప్రపంచంలో మీకంటూ మీరు ఒక ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది, మీ పేరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా కృష్ణ. నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చింది కళ్యాణి మాలిక్ గారు. అంటే ఇక్కడ నేను పేరు సంపాదించుకోవడం ఇవన్నీ పక్కన పెడితే, ఐ ఆల్వేస్ ఫీల్ అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ గాడ్ నాకు అవకాశం వచ్చింది. నాకన్నా బాగా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్తాను, ఓపెన్గానే చెప్తున్నా. బట్ వన్ ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ఆపర్చునిటీ భగవంతుని దయ వల్ల బాలుగారి రూపేణ, కోటి గారు మొట్టమొదటి ఆపర్చునిటీ, అలాగే నాకు ఇండస్ట్రీలో కేర్ ఆఫ్ అడ్రస్ ఇచ్చిన కళ్యాణి మాలిక్ గారు. ఏమిచ్చారు ఫస్ట్ పాట? నీ పంట పండిందే ప్రేమ, నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే. అది 2008లో. ఆ సినిమాలో 2 పాటలండి. ఒక సినిమాలో ఒక పాట రావడమే గగనం, అలాంటిది 2 పాటలు ఇచ్చారు కళ్యాణి మాలిక్ గారు. డబ్బులు ఇచ్చారా? అయ్యో, లేకపోతే ఇప్పుడే కళ్యాణి గారు ఫోన్ చేసి అడిగేద్దాం. డబ్బుల కన్నా ఎక్కువ అండి. ఈ రోజుకి కూడా ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఆ పాట చూశాక నిన్ను వేశాక కన్ను, అవి రీల్స్లో వస్తూ ఉంటాయి. వారానికి ఒక 2-3 మెసేజ్లు వస్తూ ఉంటాయి. నేను ఎప్పుడు ఆ పాటను తలుచుకున్నా నేను కళ్యాణి మాలిక్ గారికి థ్యాంక్స్ చెప్తాను. చాలా అంటే ఆయన రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదని నేను ఫీల్ అవుతాను. బికాజ్ అద్భుతమైన ట్యూన్స్ ఆయనవి. ఇది ఎందుకు అడిగానంటే, ఫస్ట్ పాట పాడేది సింబాలిక్, అలా పేమెంట్ అందుకోవడం అనేది. మన పాటకి విలువ ఇచ్చారు అని ఒక సింబల్. ఏమంటే ప్రసాద్ ల్యాబ్స్లో మొట్టమొదటి రికార్డింగ్, నాకు ఇంకా అవన్నీ జ్ఞాపకాలు, ఆ పాటకు తాలూకు జ్ఞాపకాలు. ఈరోజుకి అష్టాచెమ్మ తాలూకు విశేషాల గురించి ఎవరో ఒకరు మెసేజ్ పెడుతూ ఉంటారు. నేను అమెరికా వెళ్ళిన ఫస్ట్ టూర్లోనే ఫస్ట్ చూసిన సినిమా కూడా అష్టాచెమ్మ అక్కడే. సో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఆ పాటతో. మీకు ఇంత మెలోడియస్ వాయిస్ అండ్ ఆల్సో గమకాలు పలికే బేస్ వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మంచి సంగీతం నేర్చుకుని ఉంటారు కదా కృష్ణ. బేసిక్స్ నేర్చుకున్నానండి. నాకు మొదటి గురువు గారు శ్రీమతి అన్నపూర్ణ గారు విజయవాడలో, నా స్కూల్ ఏజ్లో నేర్చుకున్నా. నా 7th 8th క్లాసెస్లో మా అమ్మ దగ్గరుండి చిన్నప్పుడు, ఇందాక చెప్పాం కదా, పొద్దునే లేపడం, ప్రాక్టీస్ చేయించడం.
అదివో కొండల్లో సంగీతం అంటే గీతాల వరకే నేర్చుకున్నా ఆవిడ దగ్గర. అంటే బట్ నేను కచేరీలు ఎప్పుడు చేయలేదు. కచేరీల స్థాయిలో నేర్చుకునే అంత సంగీతం నేను నేర్చుకోలేదు. కాకపోతే సెమీ క్లాసికల్ వైపు ఎక్కువ నాకు మక్కువ. ఓకే. నాకు చిన్నప్పుడు ఆవిడ నేర్పించినవి చాలా ఈ రోజుకి ఆ బేసిక్సే నాకు హెల్ప్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మాధవ మామవదేవ కృష్ణ యాదవ కృష్ణ యదుకుల కృష్ణ మాధవ మామవ ఇవన్నీ ఆ 6th 7th 8th క్లాసెస్లోనే నేర్పించారు. ఆ తర్వాత ఎక్కువ వినడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అన్నమాచార్య కీర్తనలు. మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినమును దుఃఖముందనేలా ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములెంచి చూడపిండంతేరిపటి అన్నట్లు. ఇలాంటి కీర్తనలు ఎంఎస్ లక్ష్మి, బాలకృష్ణ ప్రసాద్ గారు, ప్రియా సిస్టర్స్, ఇవన్నీ ఎక్కువ వినడం నేర్చుకున్న. తర్వాత డిగ్రీ తర్వాత మా గురువుగారు శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల బుచ్చాచార్యులు గారు, అద్భుతమైన గురువుగారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి మేమందరం కాలేజ్ కాంపిటీషన్స్లో కలిసి పాడుతూ ఉండేవాళ్ళం. సో ఆ రూపాయన ఆయన దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ కోర్స్ వారి ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో మంచి బేస్ ఫౌండేషన్ పడి చక్కగా ఇప్పటికీ ఐ థింక్ మీరు చాలా పాటలు పాడేసి ఉంటారు అన్ని జానర్స్లో కదా. దాదాపుగా ఒక 600 సాంగ్స్ వరకు. అవి కాకుండా డివోషనల్స్, హిందూ క్రిస్టియన్ డివోషన్స్ ఎక్కువగా ఒక 1000 వరకు అవి ఉంటాయి. డివోషనల్ సాంగ్స్ ఎక్కువ పాడాను. సినిమా పాటలు ఒక 2006 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఒక అటు ఇటు ఒక 500 to 600 మధ్యలో. మీరు ఏమనుకుంటారు? పాటే దానికి మతానితో సాహిత్యంతో సంబంధం లేదు. ఇట్స్ మై ప్రొఫెషన్ అండి. మనకు వచ్చే పాటని, మనకు వచ్చే వర్క్ని వీ నీడ్ టు వాల్యూ ద ఆపర్చునిటీ. సో అది అంటిల్ ఆర్ అన్లెస్ ఎవరిని విమర్శించినంత వరకు లేకపోతే ఏదైనా వరకు మనకు పాట బేసిక్ హ్యూమన్ వాల్యూస్ని పాటిస్తూ ఏ పాట అయినా మంచి పాట. డెఫినెట్లీ పాట ఇస్ పాట. ఇప్పుడు నేను ఈ పాట పాడను అనేంత రేంజ్లో నేను ఎప్పుడు లేను. అండ్ అలాంటి ఇది కూడా రాలేదు. నాకు వచ్చే పాటలన్నీ కూడా నేను అడిగి వచ్చినవి ఉన్నాయి. నన్ను వెతుక్కుంటూ వచ్చిన పాటలు నేను ఎందుకు కాదనాలి? అలాంటి ఐ వాల్యూ దట్ ఆపర్చునిటీ. సో బాగా మీకు టఫ్ అనిపించిన పాట ఏది కృష్ణ? అంటే